తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మా జీవితాలకు మరి యొక్క క్రిస్మస్ వేడుకను మాకు అనుగ్రహించినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ సందేశముల ద్వారా నాతోటి దైవజనులు, నాతోటి సహోదరులు, విశ్వాసులు, సంఘము ప్రభు బలపడటకు, స్థిరపడటకు, నీ పరిశుద్ధ సన్నిధిలో నీ జన్మదిన సందేశములను ద్వారా మా జీవితాలను మేము బలపరచుకోవటకు సహాయం చేసి, మేము ఏ స్థితిలో ఉన్నాను ప్రభా సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకోవటకు మాకు సహాయం చేసి, ఈ వాక్య సందేశం ద్వారా, ఈ క్రిస్మస్ సందేశం ద్వారా, నీ లేఖనములలో ఉన్నటువంటి జీవం ద్వారా మా అందరి జీవితాలను బ్రతికింపచేయమని, తోటి దైవజనులందరినీ నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత సిద్ధపాటు దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాను. మరి మొట్టమొదటిగా దేవుని యొక్క మహాకృపను బట్టి దైవజనటువంటి మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటి అని అంటే, దేవుడు మీ అందరి ప్రార్థన వల్ల నాకు తిరిగి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరి ఒకసారి మీ అందరితో కలిసి క్రిస్మస్ సందేశాలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి నేను ప్రార్థన చేసిన తర్వాత 3 విషయాలు నేను ఆలోచన చేశాను. ఏమనంటే, 3 క్రిస్మస్ సందేశాలు మీతో పంచుకోవాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. ఏంటి ఆ 3 క్రిస్మస్ సందేశాలు అని అంటే, మొదటిది లేఖనములలో క్రీస్తు. లేఖనములలో క్రీస్తు, లేకపోతే లేఖనములలో క్రిస్మస్ పండుగ. ఓకే కదా, క్రిస్మస్ లేఖనానుసారంగా అంటే అదేదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని కాకుండా, ఏదో ఒక సంఘటన జరిగింది, లేకపోతే హిస్టారికల్ ఈవెంట్. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ కాదు, కానీ హిస్టారికల్ ఈవెంట్ మాత్రమే కాకుండా ఇట్స్ ఎ రియల్ ఈవెంట్. కల్పితమైనటువంటి కథ కాదు, లేకపోతే కల్పితమైనటువంటి బోధలు కాదు. ఇవన్నీ కూడా వాక్యానుసారమైనవి, తర్వాత లేఖనానుసారమైనవి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత 2వ వాక్య సందేశంలో ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుని ప్రణాళిక, యేసుక్రీస్తు ప్రభు మరి జన్మించుట అది తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ప్రణాళిక అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు లోకంలోనికి రావడానికి గల కారణం, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ప్రణాళిక. మొదటిగా లేఖనములలో క్రిస్మస్ పండుగను గురించి, రెండవది దేవుని యొక్క ప్రణాళికలో క్రీస్తు జన్మను గురించి, మూడవది క్రీస్తు లోకంలో జన్మించడం గల ఉద్దేశం ఏంటో 3 వాక్య సందేశాలు నేను మీకు తప్పనిసరిగా 3 ప్రసంగాలు చెప్తాను. ఇవి మీకు ఎప్పుడు అప్లోడ్ చేయబడ్డా కానీ దయచేసి మీరు కొంచెం గమనించి వాటిని సిద్ధపడి చేసుకోండి. కారణం ఏంటంటే, దేవుడు ఎప్పుడు నాకు సమయాన్ని అనుగ్రహిస్తే ఆ ప్రకారంగా నేను మీకు వెంటనే అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన వెంటనే మీరు జాగ్రత్తగా మీ సమయాన్ని మరి దేవుని సన్నిధిలో గడపండి. మీరు నాకంటే మంచి దైవజనులుగా ఉండాలన్నది నా మనస్ఫూర్తి కోరిక. కాబట్టి మీరు ఏం చేయాలంటే, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. దాంతోపాటు మరి మీకు ఒకవేళ లింక్ రాకపోతే నాకు ఫోన్ చేయండి. చాలామంది సేవకులు చేశారు ఇప్పటికి. వాళ్ళందరికీ కూడా వెంటనే మళ్ళీ నేను వాట్సాప్ ద్వారా వాళ్ళకి ఆ లింక్ పంపించడం జరిగింది. ఎటువంటిదైనా జరిగితే కూడా మీరు ఏమనుకోకుండా 24 hours అర్ధరాత్రి అయినా సరే మీరు నాకు ఫోన్ చేస్తే నేను మీకు ఆ లింక్ పంపిస్తాను. తర్వాత మీ దగ్గరలోటువంటి మరి సేవకులకు కూడా దాన్ని మీరు షేర్ చేయండి. షేర్ చేసి చెప్తే ఏమైందంటే, వాళ్ళు వాళ్ళ సంఘంలో వాళ్ళని బలపరిచేటువంటి అవకాశం ఉంటుంది. మన అందరి ఉద్దేశం అంటే సంఘాలు దేవుని వాక్యంలో బలపడాలన్నది నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకున్నంటే, క్రిస్మస్ గురించి నేను మీకు ప్రతిసారి చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా ఉంది.
క్రిస్మస్ అనగానే మనకేం చేయాలంటే క్రీస్తు జన్మదినం మాత్రమే కాకుండా క్రిస్మస్ అనగానే క్రీస్తు జన్మదినం, ద బర్త్డే ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి అంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే క్రిస్మస్ అనగానే మనం ఏం చెప్పాలంటే క్రైస్ట్ మాస్ కదా, క్రీస్తుని ఆరాధించుట. మాస్ అంటే ఆరాధించుట, క్రీస్తు అంటే అభిషక్తుడు కదా, క్రైస్ట్ మాస్ అంటే అభిషక్తుడిని ఆరాధించుట, అభిషక్తుడిని ఆరాధించుట కదా. అభిషక్తుడు అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే రాజు, రాజుని అభిషేకిస్తారు కదా. రాజు అంటే క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం, అభిషక్తుడిని ఆరాధించుట. ఓకే కదా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 22 నుంచి 23, 24 వచనాలు ఏముంటుందంటే అక్కడ 3 విషయాలు ఉంటాయి. మీ అందరికి కూడా చెప్పాను ఇంతకుముందు. మొత్తం కూడా ఆరాధించుట అనేటువంటి మాటకి 4 భాగాలు నేను మీకు చెప్తాను. ఈ 4 భాగాలు మీరు రాసుకోండి. ఇది ఈ ప్రసంగంలో మాత్రమే చెప్తాను. మళ్ళీ వచ్చే ప్రసంగాల్లో ఈ 4 ఆరాధనల గురించి నేను చెప్పను. ఒకవేళ చెప్తే కూడా అందరికి ఉపయోగపడుతుంది. బైబిల్ గ్రంథంలో 4 రకాల ఆరాధనలు ఉన్నాయి. అది యోహాను సువార్త 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల్లో అక్కడ 3 ఆరాధనల గురించి ఉన్నది. తర్వాత మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో 4వది ఉంది. మొట్టమొదట నేను 22వ వచనం చెప్తాంటే యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినాక మొట్టమొదట ఏం చెప్తాంటే, అమ్మా మీరు మీకు తెలియని దానిని ఆరాధించున్నారు. లోకంలో ఎవరున్నారయ్యా అంటే తెలియని దాన్ని ఆరాధించేవారు ఉన్నారు. ఓకే కదా. అంటే తెలియని దాన్ని ఆరాధించేవారు అంటే మనం ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కనుక తెలవని దాన్ని ఆరాధించేవారంటే క్రీస్తు ఎవరో తెలవకుండానే, క్రీస్తు ఎవరో వారి జీవితంలో లేకుండా కూడా వాళ్ళు ఏం చేయాలంటే తెలియని దాన్ని క్రిస్మస్ పండుగగా ఆరాధిస్తున్నారు. ఓకే కదా. ఎందుకు క్రిస్టమస్ రోజు చర్చిలన్నీ నిండిపోతున్నాయంటే తెలియని దాన్ని కూడా ఆరాధించేవారు కూడా ఆ సమయంలో ఏం చేస్తారంటే ఈరోజు క్రిస్మస్ పండుగ మనం చర్చికి వెళ్ళాలి అని చెప్పి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. తెలియని దాన్ని ఆరాధించేవారు నెంబర్ 1. అమ్మ మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. ఫస్ట్ గ్రూప్ వాళ్ళు తెలవని దాన్ని ఆరాధించేవారు. సెకండ్ గ్రూప్ వాళ్ళు ఎవరయ్యా అంటే తెలిసిన దాన్ని ఆరాధించేవారు. తెలియని దాన్ని ఆరాధించేవారు సమరయులు, తెలిసిన దాన్ని ఆరాధించేవారు యూదులు. ఏంటి వీళ్ళకి తెలిసింది అని అంటే లేఖనములు ఏంటో తెలుసు వీళ్ళకి, ధర్మశాస్త్రం ఏంటో తెలుసు, వాక్యం ఏంటో తెలుసు, దేవుని ప్రజలం మేము అనేటువంటిది వీళ్ళకి బాగా ఉన్నది. సో లేఖనాలు, వాక్యాలు, దేవుని స్వరము, ధర్మశాస్త్రము ఇవన్నీ వీళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆచారాలు, పారంపర్యాచారాలు కూడా పెట్టుకొని తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు. ఇది 2వ గుంపు, బాగా గుర్తుపెట్టుకోండి. 3వ గుంపు ఏమంటే యేసయ్య అయితే యథార్థంగా ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించున్నారు. అట్టివారు కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. ఎట్టివారు కావాలని? యథార్థంగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించువారు కావాలి అని తండ్రి కోరుకొనుచున్నాడు. యథార్థంగా ఆరాధించేటువంటి ఒక కాలం వస్తుంది, ఆ కాలం ఇప్పుడు వచ్చే ఉన్నది. అట్టివారు కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. అంటే 3వది ఏంటంటే యథార్థంగా ఆరాధించేవారు. యథ అంటే హృదయం అని అర్థం. హృదయం అనేది ఒక అవయవం కాదు. ఎందుకు యథార్థంగా ఆరాధించేవారు అని అంటే కీర్తన గ్రంథము 18వ కీర్తన 30వ వచనంలో దేవుడు యథార్థవంతుడు అని ఉంటుంది. దేవుడు యథార్థవంతుడైనప్పుడు ఆయన్ని ఆరాధించేవారు కూడా యథార్థంగా ఆరాధించాలని చెప్పి కోరుకుంటున్నాడు. కాబట్టి యథార్థంగా ఆరాధించే వారి యొక్క లక్షణం ఏంటంటే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఆత్మతోనూ అనగా దేవుని ఆత్మతో అని అర్థం. సత్యము అనగా యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యమే సత్యం అని ఉంటుంది. దై వర్డ్ ఈజ్ ట్రూత్ అని ఉంటుంది. ఓకేనా. వాక్యానుసారంగా ఆత్మతో ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించేవారు అని అర్థం. అందుకే నేను మీకు 3వ క్రిస్మస్ పండుగ గురించి చెప్పబోతున్నంటే
ఆత్మానుసారమైన క్రిస్మస్ పండుగ అని చెప్పేసి అని నేను మీకు ఒక వాక్య సందేశాన్ని నేను పెట్టబోతున్నాను, ప్రసంగాన్ని. ఆత్మ సంబంధమైన క్రిస్మస్ పండుగ చేసుకోవాలి మనందరం కూడా. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు, అట్టివారు కావాలని చెప్పి తండ్రి కోరుకొచ్చున్నాడు. 4వ గుంపు ఎవరయ్యా అంటే మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం, కొంచెం ఆగండి నేను చదువుతాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందంటే చూడండి, నేను చదువుతాను. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశంని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడి ఉన్నది. ఎట్లా చేస్తున్నట్టమ్మా? వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశం అని చెప్పి ఏం చేస్తున్నట్ట? దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అంటే 4వ గుంపు ఎవరయ్యా అంటే వ్యర్థంగా ఆరాధించేవారు. మొదటిది తెలియనిదాన్ని ఆరాధించేవారు, రెండవది తెలిసిన దాన్ని ఆరాధించేవారు, మూడవది యథార్థంగా ఆరాధించేవారు, 4వది వ్యర్థంగా ఆరాధించేవారు. ఓకే కదా? ఈరోజు మన సందేశం ఏంటంటే క్రిస్మస్ సందేశం. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఈ క్రైస్ట్ మాస్ అనేటువంటి ఈ క్రీస్తుని ఆరాధించుట దాంట్లో 4 భాగాలుగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అంటే క్రిస్మస్ పండుగను 4 భాగాలుగా ఆరాధన చేసేవాళ్ళు. అంటే క్రిస్మస్ పండుగను 4 భాగాలుగా జరుపుకునే వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటి జరుపుకునే వాళ్ళు ఎవరై అంటే తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు అంతే. ఏదో ఆ టైంకి వెళ్తారు, చర్చిలో కూర్చుంటారు, మొక్కుతారు, లేకపోతే కళ్ళు మూసుకుంటే ఇట్లా అంటారు అని ఆరాధించేసి క్రిస్మస్ పండుగకి నేను కూడా చర్చికి వెళ్ళాలనుకుంటున్నా, ఈసారి ఎందుకో నాకు చర్చిలో ఉండాలనిపిస్తుంది అని చెప్పి వచ్చి ఆరాధిస్తారు. వాళ్ళు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు కరెక్టే, కానీ తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. సమరయులు కూడా అదే పని చేశారు. రెండో వాళ్ళు ఎవరంటే యూదులు. వాళ్ళకి పాత నిబంధన పాఠం తెలుసు. చర్చిలో ఉన్న సంగతే చెప్తున్నాను నేను మీకు. క్రిస్టమస్కి వచ్చే వాళ్ళలో 4 గుంపులు ఉన్నారు. రెండో గుంపు వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళు చక్కగా వస్తారు, సువార్త పాఠము, పరిశుద్ధ సువార్త, పరిశుద్ధ మత్తయి సువార్త అని చెప్పి చదువుతారు కానీ వాళ్ళకి లేఖనాలన్నీ తెలుసు, సువార్తలు తెలుసు, కీర్తనలు తెలుసు, కంఠత వాక్యాలు తెలుసు, అన్నీ తెలుసు. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నామని చెప్పేసి అని. కానీ దేవుని సన్నిధిలో యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. అది యథలో నుంచి వచ్చేటువంటి క్రిస్మస్, ఆత్మతో ఆరాధించే క్రిస్మస్, ఆత్మ సంబంధమైన క్రిస్మస్, ఆత్మానుసారమైన క్రిస్మస్, అది వాక్యానుసారమైన క్రిస్మస్, సత్యముతో కూడిన క్రిస్మస్. అట్టివారు కావాలని చెప్పి తండ్రి కోరుకొంచున్నాడు. ఇప్పుడు మీరు ఒక చిన్న ప్రశ్న వేయండి. నా సంఘంలో దాదాపు క్రిస్మస్ ఆరాధనకి 300 మంది వస్తారు. అంటే ఉజ్జాయింపుగా చెప్తున్నాను, ఊహగా ఒక 300 మంది వస్తున్నారు. ఈ 300 మందిలో 4 గుంపులు ఉన్నారు. ఈ 4 గుంపుల్లో దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరయ్యా అంటే యథార్థంగా ఆరాధించేవారు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తున్నారు కదా. ఆ క్రిస్మస్ జరుపుకునే వాళ్ళు దేవునికి కావాలి. అట్టివారు కావాలని తండ్రి కోరుకొచ్చున్నారు. అంటే అర్థమంటే ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన బిడ్డలందరూ కూడా, చిన్నపిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, స్త్రీల మైత్రి వారు కావచ్చు, పాస్టరేట్ కమిటీ మెంబర్స్ కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, పురుషుల మైత్రులు కావచ్చు, ఎవరైనా సరే క్రిస్మస్ అనేది ఆత్మతో సత్యముతో ఆత్మానుసారంగా చేసుకోవాలని పరలోకపు తండ్రి నీ నుంచి కోరుకుంటున్నాడు. నువ్వెట్లా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నువ్వెట్లా సెలబ్రేట్ చేయాలో ఆశపడుతుంది ఏంటంటే దేవుడు ఆత్మతోటి సత్యంతోటి ఆరాధిస్తున్నాడని చెప్పి
దేవుడు కోరుకుంటున్నాడు. యేసుపాదం ఎప్పుడు ఆత్మతో సత్యంతో క్రిస్మస్ పండుగ జరుపుకుంటాడు, ఆరాధిస్తాడని చెప్పి తండ్రి ఆశపడుతున్నాడు. ఇక 4వ గుంపు వాళ్ళ సంగతి మీకు తెలుసు కదా. వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు వ్యర్థంగా ఆరాధిస్తారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. గలేషియన్స్ 6:7. గలతీలకు రాసిన పత్రిక 6:7-8. క్రిస్మస్ పండగ నీవు నాశనం చేసుకునే పండగ కాదు. క్రిస్మస్ పండగ నీ కుటుంబాన్ని పాడు చేసే పండగ కాదు. క్రిస్మస్ పండగ నిన్ను అప్పుల పాలు చేసే పండగ కాదు. దేవుడు ఎవ్వరిని కూడా అప్పులు చేసి క్రిస్మస్ పండగ చేయమని చెప్పలేదు. దేవుడు ఎవ్వరిని కూడా క్రిస్మస్ అనగానే సంతోషం కదా గారు, ఏదో సంతోషం కొరకు కొంచెం చాలా దుఃఖకరం స్నేహితుడా. నీ సంతోషము యేసు ప్రభుకు దుఃఖకరంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకో, నీ సంతోషం కొరకు యేసు ప్రభుని దుఃఖపెట్టొద్దు. నేను మనుషులను సంతోషపెట్టువాడనా, నేను దేవుణ్ణి సంతోషపెట్టువాడనా? ఒకవేళ మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తు దాసులను కాకపోదునని చెప్పి గలతీ 1:10 పౌలు చెప్తాడు. నీ క్రిస్మస్ పండగ మనుషులను సంతోషపెట్టే పండగనా, లేకపోతే దేవుణ్ణి సంతోషపెట్టే పండగనా? నువ్వు దేవుని సంతోషపట్టే దైవజనుడిగా నీ సంఘంలో క్రిస్మస్ చేస్తావా, లేదా మనుషులను సంతోషపెట్టేటువంటి క్రిస్మస్ పండగ చేస్తావా? క్రిస్మస్ పండగ అనగానే జోకులు చేయడం కాదు, జోకులు చేసి 10 మందిని నవ్వించడం కాదు క్రిస్మస్ పండగ. నువ్వు యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించే దైవజనుడు అయితే నీ ఆరాధనలో దేవుని ఆత్మ కుమ్మరింపు ఉంటుందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదన్నప్పుడు నువ్వు దైవజనుడు అయినా సరే దేవుని ఆత్మ లేకుండా నువ్వు 4 జోకులేసి 6 చప్పట్లు కొట్టించి 4 పాటలు పాడిపించి సంఘాన్ని నువ్వు మెప్పించవచ్చేమో కానీ దేవుడు నిన్ను మెచ్చుకోడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనుడా, నువ్వు ముందు ఆత్మతో సత్యంతో నింపబడితేనే తప్ప నీ సంఘాన్ని ఆత్మతో సత్యంతో నడిపించలేవు. నీ సంఘము ఆత్మ సంబంధమైన సంఘము, అది దేవుని స్వరక్తం చేత సంపాదించుకున్న సంఘం అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మీకు ఇచ్చేటువంటి ఈ యొక్క క్రిస్మస్ సందేశంలో లేఖన భాగంలో నుంచి క్రీస్తును గూర్చినటువంటి లేదా క్రిస్మస్ను గూర్చినటువంటి లేఖనములలో క్రిస్మస్ అని పెట్టుకోండి, లేకపోతే క్రిస్మస్ అనేటువంటి క్రీస్తు జన్మదినం గురించిన లేఖనములు అని చెప్పి కూడా పెట్టుకోండి. టైటిల్ మీరు ఏది పెట్టుకున్నా పర్వాలేదు, కానీ నేను 7 లేఖన భాగాలు మీకు తెలియచేసి తర్వాత ఈ సందేశాన్ని ముగిస్తాను. దీన్ని ఆధారం చేసుకొని మీరు ఒక మంచి క్రిస్మస్ సందేశాన్ని మీరు దయచేసి సిద్ధపరచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి, నా ఆరోగ్యాన్ని బట్టి మీరు నన్ను అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా మరి క్రీస్తును గూర్చినటువంటి ప్రవచనం అనుకోండి, లేఖనం అనుకోండి, ఎక్కడుందంటే అంటే మొట్టమొదటిగా ఆదికాండము 3:15 మొట్టమొదటిగా యేసయ్యను గురించి వ్రాయబడ్డది. ఏమి రాయబడ్డదంటే, దేవుడు సాతానికి చెప్తున్న మాట ఏంటంటే, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం పుట్టిస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడవ మీద కొట్టుదు అని చెప్పేసి అని రాయబడ్డది. కింద బైబిల్లో చివర ఫుట్ నోట్స్లో చిన్న అక్షరాలతో ఉంటుంది, ఏమంటే ఆయన అని ఉంటుంది. ఆయన అనే మాట ఉంటుంది. అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయనను మడమ మీద కొట్టుదు అని ఉంటుంది. ఇది ఆదికాండము 3:15 ఉంటుంది. క్రొత్త నిబంధనలో ప్రవేశించక ముందే
అనగా పాత నిబంధనలో మొదటి గ్రంథంలో అనగా 1వ గ్రంథంలో పాత నిబంధనలో 39 గ్రంథాలు కదా, 39వ గ్రంథంలో మలాకి గ్రంథంలో కూడా క్రీస్తును గూర్చేటువంటి జన్మను గూర్చేటువంటి లేఖన భాగాలు ఉన్నాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ లేఖనాల గురించి రాస్తున్నటువంటి భాగంలో నేను మీకు ఒక మాట చెప్తాంటే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే లేఖనం గురించి ఏం రాయబడిందంటే, ఒకసారి మీరు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2 పీటర్ 1st చాప్టర్ వర్సెస్ 20. అక్కడ ఏముంటుందో మీరు చూడండి. తర్వాత నేను ఆదికాండం గురించి నేను మీకు చెప్తాను. అక్కడ స్పష్టంగా వ్రాయబడ్డటువంటి మాట ఏంటంటే, లేఖనముల గురించి ఎవరో ఊహిస్తే రాసేటువంటివి లేఖనాలు కాదు, కానీ లేఖనములు అనేటివి దేవుని యొక్క ఆత్మచేత. అక్కడ నేను చదువుతాను, మీరు జాగ్రత్త చూడండి. ఏలయనగా చూడండి 20వ వచనం చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించాలి. మళ్ళీ స్పష్టం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహింపవలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని స్వయిచ్ఛను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. పలికినప్పుడు దాన్ని ప్రవచనం అన్నారు, లిఖించబడ్డప్పుడు దాన్ని లేఖనం అన్నారు. ఓకే కదా, ప్రవచనాలే లిఖించబడితే లేఖనాలు అవుతున్నాయి. కాబట్టి ఏ లేఖనము కాడ ఊహతోటి వచ్చింది కాదు, కానీ మనుషులు దేవుని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికారు. కాబట్టి లేఖనము చాలా విలువైనది. తర్వాత 2వ భాగంలో మనం చూసినట్టయితే, మళ్ళీ ఒకసారి చెప్తాను, రాసుకోండి. ఇది 2 పీటర్ 2వ పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఇంకో మాట ఏం చెప్తా అంటే, యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనం చదువుతాను చూడండి. అక్కడ ఏముంటుందంటే, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామం నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అని అనిరి. మరి లేఖనములు దావీదు వంశం నుంచి బెత్లెహేములో పుట్టుతాడని చెప్పి లేఖనం చెప్తుంటే, మరి యేసు గలిలయ నుంచి ఎందుకు వచ్చాడు? ఆయన గలిలయుడు అనబడ్డాడు, నజరేతు వాడు అనబడ్డాడు అని చెప్పి ఎందుకు మీరు అంటున్నారు అని చెప్పి అక్కడ వాదన పుట్టింది. కానీ వాక్యంలో లేఖనంలో ఏముందంటే, యేసు బెత్లెహేములో దావీదు వంశంలో పుడతాడని చెప్పి లేఖనం చెప్తున్నాయని చెప్పి యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనాన్ని రాసుకోండి. లేఖనములకు ఎంత శక్తి ఉందో నేను మీకు చెప్తాను. లేఖనములలో ఉన్నటువంటి దేవుని శక్తిని గురించి నేను మీకు చెప్తాను. అది మీరు ఏం చేయాలంటే, లూకా సువార్త 24వ అధ్యాయంలోకి వచ్చేసేయండి. లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనం నేను చదువుతాను చూడండి. లూకా 24:32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇక్కడ మీకు మంచిగా అర్థమైంది అనుకుంటా. ఎంఐ మార్గంలో యేసు పునరుద్ధరణ అయిన తర్వాత ఎంఐ మార్గంలో ఇద్దరితో నడిచిపోతున్నాడు. వాళ్ళతో వెళ్తూ ప్రభు ఏం చెప్తాంటే, లేఖనములు బోధిస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడుచు
లేఖనములను బోధించుతుండగా, అక్కడ స్పష్టంగా చూడండి, లేఖనములను బోధపరుచుండగా మన హృదయము మనలో మండుచుండలేదా? యేసయ్య లేఖనాలు బోధిస్తుంటే హృదయంలో మంట మండింది. ఒక్కనికి కాదు, ఇద్దరికి. అంటే లేఖనములు బోధపరుస్తుంటే ఎవరి హృదయంలోనే సరే ఎంత శక్తి ఉందంటే లేఖనానికి, హృదయాలను మండించేంత శక్తి లేఖనాలకు ఉంది ప్రియులారా. అంటే దైవజనుడుగా నువ్వు సంఘానికి వాక్యాన్ని బోధించేటప్పుడు లేఖనానుసారంగా నువ్వు బోధిస్తే సంఘంలో ఉన్నటువంటి వాక్యాన్ని వినే వారి యొక్క హృదయాలు ఏమైతే మంట మండుతుంది. పరిశుద్ధాత్మ కార్యము జరుగుద్ది. కారణం ఏంటంటే పేతురు పత్రిక 2వ పత్రిక 1:20 చెప్పారు కదా, అది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికిరి. సో నువ్వు పరిశుద్ధ స్థలంలో వాక్యం చెప్పేటప్పుడు నీ వాక్య సందేశము లేఖనానుసారంగా ఉన్నప్పుడు ఆ లేఖనములు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలంగా నువ్వు పలికినప్పుడు, ఆ లేఖనములు బోధిస్తున్నప్పుడు, ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నప్పుడు యేసు బోధిస్తుంటే ఎట్లయితే హృదయాల్లో మంట రగిలిందో ఆ మంట ఈ 24లో కూడా, ఈ క్రిస్మస్ సందేశంలో కూడా నీ సంఘంలో దేవుని కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. లేఖనములు దేవుని శక్తితో, దేవుని ఆత్మతో ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికినాయి. కాబట్టి ఆ లేఖనములు మాట్లాడుతున్నప్పుడు యేసయ్య ఇద్దరి హృదయాల్లో కూడా మంట మండింది, ఒకరి హృదయంలో కాదు. ఒక్కరి హృదయంలో మండితే వారికి గ్యాస్ ప్రాబ్లం ఉందో లేకపోతే ఎసిడిటీ ఉందో అనుకుందాం. కానీ ఇద్దరి హృదయాల్లో కూడా మంట మండిందంటే పరిశుద్ధాత్మ కార్యము వారి జీవితంలో జరుగుతుందని అర్థం. ఆ తర్వాత అదే లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుతా చూడండి. 45వ వచనం, 24-45. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా యేసు వారి మనసును తెరిచాడు. లేఖనములు గ్రహించినట్లు యేసు వారి మనసును తెరిచాడు. లేఖనములు గ్రహించాలి అంటే నీ మనసు తెరవబడాలి. నీ మనసు తెరవబడకపోతే నువ్వు లేఖనములు గ్రహించక పొరపాటు పడి పెద్దల పారంపర్య ఆచారములను దైవోపదేశములను బోధించే గుంపులో నువ్వు ఉంటావు. చాలామంది దైవజనులు పెద్దల పారంపర్య ఆచారాలని దైవోపదేశములను బోధిస్తున్నారు. అది మార్కు సువార్త 7వ అధ్యాయము 9-10 వచనాల్లో చూడండి. మీరు లేఖనములను ఎరగక దేవుని శక్తిని గ్రహించలేక పొరపడుతున్నారని చెప్పి ప్రభు ఆ భాగంలో చెప్తాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 9-10 వచనాల్లో. ఈరోజు నేను మీకేం చెప్తానంటే, క్రీస్తు జన్మ అనేది వాక్యానుసారమైంది, లేఖనానుసారమైందని చెప్పి కూడా నేను గ్రహించాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మీకు 7 లేఖనాలు చూపించి నేను ఈ వాక్య సందేశాన్ని ముగిస్తాను. మొదటి లేఖన భాగం ఏంటంటే ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనంలో నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను. స్త్రీ సంతానమునకు సర్ప సంతానకు వైరం కలిగినప్పుడు ఆయన నిన్ను తల మీద కొడతాడు, నీవు ఆయనను మడ మీద కొడతావు. ఇది యేసుక్రీస్తుని గురించి వ్రాయబడ్డ లేఖన భాగం. స్త్రీ సంతానం అంటే యేసు ప్రభు ఒక్కడే స్త్రీ సంతానం తప్ప మనమందరం కాదు. మనందరం ఎవరు అనంటే స్త్రీ పురుష సంతానం. యేసు ప్రభు స్త్రీ సంతానం అనగా మరియమ్మ యొక్క గర్భంలో పరిశుద్ధాత్మను వల్ల సర్వోన్నతుని శక్తి కమ్ముకొనటం వల్ల ఆమె గర్భం ధరించింది. చూసారా, అది స్త్రీ సంతానం. స్త్రీ సంతానం. మనమందరం కూడా స్త్రీ పురుష సంతానం. అది కూడా ఆదికాండము 3వ అధ్యాయము
16-17 వచనం ఉంటుంది. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి స్నేహితులారా. 15వ వచనంలోనేమో ఆయన నీ తల మీద కొడతాడు, నువ్వు ఆయన మడ మీద కొడతావు అని చెప్పిన తర్వాత అక్కడికి ఆపేసి అప్పుడు స్త్రీ వైపు తిరిగి స్త్రీతో ఏం చెప్తాడంటే, నీకు నీ భర్త ఎడల వాంఛ కలుగును. చూసారా, నీ భర్త మీద నీకు వాంఛ కలుగుద్ది అని చెప్పేసి అంటే ఎవరికి వాంఛ కలుగుతుంది? స్త్రీకి వాంఛ కలుగుతుంది కదా. ఆయన నిన్ను ఏలును అని చెప్తాడు, అవునా? దానికి ముందే చెప్తాంటే సర్ప సంతానము స్త్రీ సంతానం గురించి చెప్పాడు. తర్వాత నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుద్ది అని చెప్పేసి అన్నటువంటి మాట స్త్రీతో చెప్తున్నాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, తల మీద కొడితే ఏమైంది? సర్పం చచ్చిపోద్ది. మడం మీద కొడితే బ్రతికే అవకాశం ఉంది, కానీ తల మీద కొడితే మాత్రం బ్రతికే అవకాశం లేదు. ఈ 2024లో కూడా ఎవరైనా పాముని చంపాలి అని అనుకుంటే ఆ పాము యొక్క తలను చిత్తగొడతారే తప్ప తోకను మాత్రం చిత్తగొట్టరు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాక్యం ఏదైతే చెప్తుందో అది 100కి 100% యథార్థం. కాబట్టి ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం అంటే, ఆయన నీ తల మీద కొడతాడు, నువ్వు ఆయన యొక్క మడ మీద కొడతావు అని అంటే అర్థం అంటే, తల మీద కొడితే చితికిపోయిన తర్వాత ఇంకా ఏమీ ఉండదు. అక్కడితో చాప్టర్ క్లోజ్. అందుకే రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చెప్తుంటే 16-20 రోమ, సమాధానకర్తకు దేవుడు తానే మిమ్మును ఏం చేస్తాడంట? సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును అని ఉంటుంది. సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక తొక్కిస్తాడు, చితికిపోయేటట్లుగా తొక్కిస్తాడు. తొక్కిచ్చే బాధ్యత దేవుంది, చితికిపోయేటట్లు తొక్కాల్సిన బాధ్యత నీది నాది. యేసయ్య చితక దొక్కించేంత ప్రయత్నం చేస్తుంటే మనం కొంచెం కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి అని చెప్పి కొంచెం తప్పుకుంటే, నువ్వు దాన్ని చితక దొక్కకపోతే అది నిన్ను చితక దొక్కడం ఖాయం. ఇది గుర్తుపెట్టుకోండి. సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద, కాలు కింద కాదు కాళ్ళ క్రింద చితక ద్రొక్కిస్తాడు. అంటే అర్థమేంటంటే, నీ 2 కాళ్ళు సాతాను మీద ఉంటాయి, సాతాను యొక్క పొట్ట కింద భూమి ఉంటుంది, అవునా? భూమికి నీ పాదములకు మధ్యలో సాతాను గాడు చితక దొక్కబడుతున్నాడు. భూమి ఆయన పాదపీఠం, ఆయన పాదపీఠం మీద నీ పాదముల క్రింద సాతాను మనం ఏం చేయాలంటే చితక త్రొక్కాలి. చితక త్రొక్కినప్పుడు సాతాను సర్వనాశనం అయిపోతాడు. ఇది ఈ మర్మాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించండి ప్రియులారా. నువ్వు చితక త్రొక్కకపోయినట్లయితే తప్పకుండా ఏదో ఒక రోజున వాడు నిన్ను చితక దొక్కడం ఖాయం. కాబట్టి దేవుడు చెప్పిన పని దేవుడు చెప్పిన పద్ధతిలో చేస్తేనే మనం సాతానుపై విజయాన్ని సాధిస్తాం. ఇది 7 పాయింట్లలో మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే రాసుకోండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండము 24:17. అక్కడ ఏముంటుందంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును. అక్కడ మీరు గమనించాల్సిన విషయం అంటే, నక్షత్రము గురించి యోసేపు కల వస్తుంది కదా, ఏం చెప్తాడు? నాయన ఇదిగో నక్షత్రాలు కనబడ్డాయి, సూర్యచంద్రుడు కూడా కనబడ్డారు, నా నక్షత్రానికి వాళ్ళందరూ కూడా
సాగిలపడుతున్నారని చెప్పి చెప్తాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్తా అంటే, ఎవరు అనేకులను నీతి మార్గంలో అనుసరించడం చెప్తారో వారు ఆకాశ మండలం అందలి నక్షత్రంల వలె ఉందరంటారు. ఇక్కడ సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం చెప్తాడంటే, బిలాము ప్రవక్త దర్శనంలో చూస్తున్నాడు ప్రియులారా. ఆయన చూస్తూ ఏమంటాడంటే, ఒకసారి నేను మీ కొరకు తప్పకుండా ఆ వాక్యాన్ని చదువుతాను, మీరు చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అక్కడ ఎంత చక్కగా ఉంటుందో ప్రియులారా, మీరు చూడండి, నేను చదువుతాను. చూడండి, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయన చూచుచున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ప్రియులారా, నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది. రాజదండం అంటే రాజదండం దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. ఆ నక్షత్రం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తు. యాకోబులో నుండి నక్షత్రం ఉదయిస్తుంది, ఇశ్రాయేల్లో నుండి రాజదండం వస్తుంది. అంటే అర్థమంటే సర్వలోకాన్ని పరిపాలించేటువంటి రాజులకు రాజు ఇశ్రాయేల్లో ఉంటాడని, జన్మిస్తాడని చెప్పి, ఉదయిస్తాడని చెప్పి అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇంకొక విషయం చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథం 3:4 చూద్దాం కదా. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను అంటే, ఆదికాండం గురించి చెప్పాను కదా, సంఖ్యాకాండం గురించి కూడా చెప్పాను కదా. ఇప్పుడు 3వది ఏంటంటే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం రాసుకోండి. అక్కడ ఏమనంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. అక్కడ మీరు చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అక్కడ మీరు జాగ్రత్త తీసి చూస్తే యెషయా గ్రంథము 11:1 యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవాల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇప్పుడు ఈ చిగురు ఎవరంటే అతడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యెషయా మొద్దు నుండి అంటే అర్థమంటే, మొద్దు అనేది ఎప్పుడు ఉంటుందంటే చెట్టు నరకబడితే మొద్దు వస్తుంది, అవునా. ఈ యెషయా ఎవరు అంటే యూదా వంశస్థుడు. ఆ యెషయా కుమారుడు ఎవరంటే దావీదుని అభిషేకించిన వాడు ఎవరంటే సమూయేలు. 1 శామ్యూయల్ 16th చాప్టర్ మీరు చదవండి 1-12 వరకు. కానీ సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చదివితే, యెషయా ఇంట్లో యెషయా కుమారుడు అయినటువంటి దావీదుని సమూయేలు తైలంతో అభిషేకించాడు. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చెను. అంటే దావీదు ఆత్మ సంబంధి అయ్యాడు. దేవుని ఆత్మాభిషేకం చేత ఆత్మ సంబంధిగా పరిగణించబడ్డ దినం అది. ఇప్పుడు ఏం జరిగిందంటే, దేవుని ఆత్మ ఎప్పుడైతే అభిషేకించబడ్డదో ఆ దావీదు వంశంలో నుంచి ఆ యెషయా మొద్దు నుండి చిగురు పుట్టింది. ఆ చిగురు ఏంటిదయ్యా అంటే, దావీదు వంశంలో యేసు ప్రభు జన్మించాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు అంకురము తన్ని ఎదుగుతుంది అని చెప్పేసి. జాగ్రత్త ప్రియులారా, ఈ యెషయా మొద్దు నుండి అంటే అక్కడ చిగురు పుట్టునంటే అర్థం అంటే జీవము బయటకు వస్తుందని అర్థం. చిగురు పుట్టడం అంటే నూతన జీవము బయటకు వస్తుంది. అంటే యెషయా వంశంలో నుండి దావీదు వంశం నుంచి ఒక నూతన చిగురు పుడుతుంది అని చెప్పి ఆ లేఖన భాగం చెప్తుంది. సో
ఇది 3వ భాగం. 4వ భాగంకి వచ్చేవరకు మీరు చూసినట్టయితే మనందరికీ కూడా బాగా తెలుసు, అక్కడ కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని చెప్పేసి అని. అది యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఇది నెంబర్ 4. ఓకే కదా. ఈ నెంబర్ 4లో 4వ పాయింట్ ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఆ ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు అనే మాటని ఇమ్మానుయేల్, ఏల్ అంటే దేవుడు అని మీకు చెప్పాను కదా. ఏల్ అన్న దేవుడే, ఎరు అన్నగారి దేవుడే కదా. మికా ఏల్, గాబ్రి ఏల్, సమూ ఏల్, ఎహెజ్ ఏల్, ఇస్రా ఏల్. ఏల్ అనే మాటకి దేవుడు అని అర్థం. అక్కడ ఏంటంటే ఇమ్మాను ఏల్, దేవుడు మనకు తోడు. అక్కడ చూస్తే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆ కన్నటువంటి కుమారుడు ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం రాసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, మనందరూ కూడా బాగా తెలిసినటువంటి వాక్యం ఏంటంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఓకేనా. ఐజయా 9th చాప్టర్ వర్సెస్ 6. అక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంటే ఎలా అనగా మన కుమారుడు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు 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 పెట్టబడును. పేర్లు కాదు. ఏంటి అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆలోచనకు కర్త, విశ్వాసమునకు కర్త, రక్షణకు కర్త, సమాధానానికి కర్త. ఎవరు అంటే యేసయ్య. సో ఇక్కడ లేఖనం ఏం చెప్తుంటే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అన్నదాన్ని చెప్తుంటే ఆశ్చర్యకరుడు కదా. యేసయ్య పుట్టుక ఆశ్చర్యమే, యేసయ్య మరణము ఆశ్చర్యమే, యేసయ్య పునరుద్ధానం ఆశ్చర్యమే, యేసు ప్రభు యొక్క రాకడ కూడా ఆశ్చర్యమే. యేసు ప్రభువే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. యేసు ప్రభు ఆలోచనల గురించి చెప్తామంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కాదు. నా తలంపులు మీ తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనవని చెప్పేసి అని అదే యెషయా గ్రంథంలో మీరు చూడండి. ఒకసారి యెషయా గ్రంథంలోకి వచ్చేసి మీరు చూడండి దయచేసి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. అక్కడ మీరు చూస్తే 8వ వచనం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు కదా, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవాకు. ఆకాశం నాకు భూమి ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు ఆశ్చర్యకరుడు ఆయనే, ఆలోచనకు కర్త ఆయనే. కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం చెప్తుంటే నీకు ఉపదేశం చేసేదను, నీకు మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధించదనని చెప్తాడు. కీర్తనలు 73వ కీర్తన 24వ వచనం చెప్తాంటే నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. యేసు ప్రభు ఎవరంటే ఆలోచనకు కర్త అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. దీనికి ముందేం చెప్తా అంటే యెషయా గ్రంథం
9వ అధ్యాయం 2వ వచనంలో చీకటిలో నడుచున్న జనులు గొప్ప వెలుగును చూస్తారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. ఆ వెలుగు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. నేను లోకమునకు వెలుగైనాను. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయము మరి 12వ వచనంలో నేను లోకమునకు జీవపు వెలుగునని చెప్పేసి ప్రభు చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని చెప్తున్నాడు. ఈ అధిపతి ఎక్కడ పుడతాడు అని చెప్పేసానంటే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నేను మళ్ళీ మీకు చెప్తాను, ఒక్కొక్క పాయింట్ అన్నీ కూడా నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. మీరు ఒకసారి ఏం చేస్తారంటే మీకా గ్రంథము 5వ అధ్యాయము ఆమోసు, ఓబద్య, యోన, మీకా. ఓకే కదా? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను వారి కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలును ఏలబోయేటువంటి వాడు, పరిపాలించబోయేవాడు నీలో నుంచి వస్తాడు. ఎవరి నుంచి వస్తాడంటే బెత్లెహేము ఎఫ్రాతాలో నుంచి యేసు ప్రభు వస్తాడని చెప్పి ముందుగానే చెప్పబడ్డది. బెత్లెహేము ఎఫ్రాతా ఏంటి పరిస్థితి అంటే అక్కడ వారి కుటుంబాల్లో, ఎవరి కుటుంబాల్లో? యూదా వారి కుటుంబంలో స్వల్ప గ్రామము, స్వల్పము, దీనత్వము. ఆ స్వల్పంలో నుంచే ఆశీర్వాదం, ఆ దీనత్వంలో నుంచే దైవ కార్యం ఎక్కడ జరుగుతుందంటే యూదా వారి కుటుంబంలో. నువ్వు స్వల్పమైన గ్రామమైనను ఆ స్వల్పంలో నుంచే సజీవుడు వస్తున్నాడనే సంగతి గ్రహిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులారా, నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నీలో నుంచే క్రీస్తు బయటకు వస్తాడు. నీలో నుంచి క్రీస్తు ఉదయిస్తాడు. నీలో నుంచి దేవుని ఆత్మ అనేకుల బ్రతుకుల్ని వెలిగించబోతుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనుడా, చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగం చేయడం వేరు, వాక్యాలు వల్లించడం వేరు, జోకులు చేయడం వేరు, అన్నిటికంటే ముఖ్యంగా మోకాళ్ళ ప్రార్థన చేయడం వేరు. నువ్వు మోకాళ్ళ ప్రార్థన ఎప్పుడైతే చేయడం మొదలు పెడతావో నీలో అన్ని మార్పులు వచ్చేస్తాయి. ఎందుకంటే నువ్వు మోకాళ్ళు వంగింది దేవుని సన్నిధిలో. దేవుడు తన పాదపీఠం మీద మోకాళ్ళు వంగిన దైవజనుని అంత తేలిగ్గా వదిలిపెట్టాడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇది నా అనుభవం. దేవుని బిడ్డలారా, దైవజనులారా, దయచేసి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. స్వల్ప గ్రామాన్ని దేవుడు తన మహిమ కొరకు ఏర్పరచుకోడు. రాజుకి జన్మనిచ్చిన స్థలం స్వల్ప గ్రామం, అది బెత్లెహేం ఎఫ్రాతా. వంశం యూదా వంశమే, కుటుంబం బాగానే ఉంది. కానీ ఆ కుటుంబంలో నువ్వు స్వల్పమైన దానో కావచ్చేమో, కానీ స్వల్పమైన దాని నుంచి ఘనమైన దాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఘనులను, రాజులను, రారాజులను ఏలేటువంటి రాజులకు రాజుని దేవుడు బెత్లెహేం ఎఫ్రాతా నుంచి తీసుకొచ్చాడు. ఈరోజు నీ తగ్గింపు జీవితమే నీ ఆశీర్వాదానికి మర్మం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఇది యేసు ప్రభువుని గురించి చెప్పబడ్డ లేఖన భాగం. చివరిగా నేను మీకు ఒక మాట చెప్తాను. అదేంటి అనంటే మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చదివి నేను వాక్యాన్ని ముగిస్తాను. అక్కడ జాగ్రత్త మీరు చూడండి. మలాకి 4వ అధ్యాయము 2వ వచనం. మలాకి 4:2. అయితే నా నామమందు
భయభక్తుల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నాయందు భయము భక్తి కలవారైనటువంటి మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యమును కలగచేయను. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడల వలె గంతులు వేయుదురు. అక్కడ మీరు చూసినట్టయితే యెహోవా యందు భయము, ఫస్ట్ ద ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని గురించిన భయం ఉంటే నీ ప్రసంగాల్లో జోకులు ఉండవు. దేవుని యందు భయం ఉంటే పనికి మాలిన మాటలు సరసోక్తులు నువ్వు వాక్యంలో ఉపయోగించవు. మనుషులను సంతోషపెట్టే ప్రసంగాలు నువ్వు చెయ్యవు. దైవజనుడా, దయచేసి నా స్నేహితుడిగా, నా సహోదరునిగా చెప్తాను, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఎవరి కొరకు నీతి సూర్యుడు ఉదయిస్తాడంటే భయభక్తుల వారి కొరకు. అంటే క్రిస్టమస్ పండగకి అందరూ వస్తారు, కానీ వాక్యం ఎవరికి అర్థమైందంటే దేవుని భయము భక్తి గల వారికి మాత్రమే వాక్యం అర్థమైంది తప్ప అందరికీ వాక్యం అర్థం కాదు. కారణం అంటే వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ యూ విల్ బీ కనెక్టెడ్ విత్ క్రైస్ట్. యూ హ్యావ్ ద పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎప్పుడైతే నీకు భయము, దేవుని గురించిన భయము, దేవుని గురించిన భక్తి ఉంటుందో ఆటోమేటిక్గా నువ్వు దేవునితో కనెక్ట్ అవుతావు. దేవునితో నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో నీలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుని యొక్క రెక్కలు ఏం చేస్తాయంటే మీకు ఆరోగ్యాన్ని కలగచేస్తాయి. అతని రెక్కలు ఆరోగ్యమును కలగచేయును. కనుక మీరు కొవ్విన దూడల వలె గంతులు వేస్తారు. దట్ ఈస్ ద జాయ్ ఆఫ్ క్రిస్మస్. దేవుని యొక్క వాక్య భాగం నుంచి నేను చివరిగా మీకు చెప్పి ముగిస్తాను. దయచేసి ఈ 7 లేఖన భాగాలు దయచేసి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 లేఖన భాగం ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. నెంబర్ 2 సంఖ్యాకాండము 24 17వ వచనం. ఓకే కదా. నెంబర్ 3 యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. నెంబర్ 4 యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. నెంబర్ 5 యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నెంబర్ 6 మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. నెంబర్ 7 మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అనగా పాత నిబంధనలో మొదటి గ్రంథంలో యేసును గూర్చిన ప్రవచనం స్టార్ట్ అయింది. 39వ గ్రంథము మలాకి గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా నీతి సూర్యుడు అని చెప్పి సంబోధించబడ్డది. ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే 84వ కీర్తన 12వ వచనం ఏముంటుందంటే 11వ వచనం ఏముంటుందంటే దేవుడైన యెహోవా సూర్యుడును కేడెంనైనాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఈరోజు దేవుడు ఈ క్రిస్మస్ సందేశం ద్వారా మనందరినీ కూడా తన పరిశుద్ధ ఆత్మతో అభిషేకించి లేఖనానుసారమైనటువంటి దైవ సందేశం అందించుటకు దేవుడు మన సర్వసత్యంలోకి నడిపించును గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రములైనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అందరినీ కూడా సజీవులు లెక్కించావు నాయన. ఈ క్రిస్మస్ పండగకి దైవజనులందరూ కూడా లేఖనములలోని క్రీస్తుని గూర్చి సంఘానికి తెలియచేయడానికి జ్ఞాన వివేకములు గల పరిశుద్ధాత్మను దైవజనులందరికీ కూడా దయచేసి
ఇంకా మంచి వాక్యాన్ని సిద్ధపరచుకుంటూ కృప చూపించమని ఈ వాక్య సందేశం ద్వారా దైవజనులందరినీ కూడా పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ, తన నామమును బట్టి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలకు, క్రిస్మస్ సందేశం కొరకు వచ్చిన విశ్వాసులకు, సహోదరులకు, ఆత్మీయులకు ఇప్పుడు సదాకాలంతోనే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 955538311316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఇంకెటువంటి వాక్య సందేశాలు కావాలన్నా తప్పనిసరిగా నేను మీతో మాట్లాడతాను. మర్చిపోకుండా దైవజనుడైన నా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన ఆలకించబట్టికే ఈరోజు నేను మళ్ళీ తిరిగి మీ కొరకు వాక్యాన్ని సిద్ధపరచగలిగాను. దేవుని మహిమలో మనందరం కలుసుకునే ఒక రోజు ఉందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక.